హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్లో ఫస్ట్ వీక్ అయితే నామినేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఇక్కడ ముగ్గురు చీఫ్లు ఉన్నారు, నిఖిల్, నైనిక, యష్మి. వీళ్ళనైతే ఎవరు నామినేట్ చేయకూడదని బిగ్ బాస్ చెప్పారు. వీళ్ళకైతే ఒక పవర్ అయితే ఇచ్చారు, ఎవరు నామినేట్ చేయొచ్చు అని. వీళ్ళకైతే పవర్ అయితే ఒకటి ఉంది. ఫస్ట్ నామినేట్ చేయడానికైతే సోనియా వచ్చింది. సోనియా బేబక్కని, ప్రేరణని నామినేట్ చేసింది. బేబక్కని కుకింగ్ విషయంలో ఇర్రెస్పాన్సిబుల్గా ఉందని చెప్పింది. ప్రేరణనేమో పిక్నిక్ వచ్చి ఎంజాయ్ చేస్తున్నావా అని నామినేట్ చేసి, యష్మి వచ్చి ప్రేరణని సేవ్ చేసి బేబక్కనైతే నామినేషన్ చేసింది. ఇక సెకండ్ నామినేషన్ చేయడానికి నబీర్ అయితే వచ్చాడు. నబీర్ మణికంఠ బేబక్కనైతే నామినేట్ చేశాడు. నాతో కనెక్ట్ అవ్వట్లేదు, టైం ఇవ్వట్లేదు అని బేబక్కని నామినేట్ చేశాడు. మణికంఠ ఎవరితో కలవట్లేదు, ఒంటరిగా ఉంటున్నాడు, కెమెరాలకు ఏవేవో చెప్తున్నాడని అతన్ని నామినేట్ చేశాడు. ఇక శేఖర్ భాష వచ్చి మణికంఠని నామినేట్ చేస్తాడు. వాళ్ళని చీఫ్గా బిగ్ బాస్ చేస్తే నువ్వు వాళ్ళని అన్ఫిట్ అని ఎలా అంటావు అని నామినేట్ చేస్తాడు మణికంఠని. ఇక బేబక్కనైతే కూరలో ఎక్కువ కారం వేసి మిగతా వాళ్ళు ఇంకా ఏమీ వండుకోకూడదని ఎలా చెప్తావని బేబక్కనైతే నామినేషన్ చేశాడు. బేబక్క వచ్చి పృథ్వీనైతే నామినేషన్ చేసింది. కిచెన్లో ఏం హెల్ప్ చేయట్లేదని అతన్ని నామినేషన్ చేసింది. ఇక సీత ఏమో హెల్ప్ చేశాడు అని చెప్పింది. పెద్ద గొడవ అయితే అయ్యింది. నబీర్ని సెకండ్ నామినేషన్ చేసింది బేబక్క. ఇష్యూసెస్లో నీ వాయిస్ రేస్ చేయట్లేదు, యాక్టివ్గా ఉండట్లేదని అతన్ని నామినేషన్ చేసింది. నిఖిల్ వచ్చి పవర్ యూస్ చేసి పృథ్వీని నామినేట్ చేశాడు. ఇక ఈరోజు ప్రోమోలో అయితే మణికంఠ ఏడుస్తూ తన బ్యాక్గ్రౌండ్ స్టోరీ అంతా సాడ్ స్టోరీ అయితే చెప్తున్నాడు. ఇక మరిన్ని న్యూ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.